శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 40 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. अध तस्मिन् निमित्तानि दृष्ट्वा लक्ष्मण पूर्वजः सुग्रीवं సంపరిష్వజ్య రామో వచనమబ్రవీత్. ఆ తర్వాత రాముడు ఆ ప్రదేశంలో కనబడుతున్న శకునాల్ని చూసి సుగ్రీవుని కౌగిలించుకుని ఇలా అన్నాడు. అసమ్మంత్యమయా సార్ధం తదిదం సాహసం కృతం ఏవం సాహసయుక్తాని న కుర్వంతి జనేశ్వరా. ఏమయ్యా సుగ్రీవ, నన్ను సంప్రదించకుండా ఇటువంటి కార్యం నువ్వు చేస్తావా? ఏం చేశాడు ఆయన? ఉన్నట్టుండగా ఎవరికి చెప్పకుండా ఒక గంతేసి రావణాసురుడి దగ్గరికి పోయి రావణాసురుడితో ద్వంద్వ యుద్ధం చేసి మళ్ళీ రాక్షస మాయ ప్రయోగిస్తూ ఉంటే రావణాసురుడు అది తెలుసుకుని ఆకాశానికి ఎగిరికి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చాడు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఏమయ్యా ఇంత సాహసం చేశావు? రాజువి నువ్వు. రాజు అనేవాడు ఇటువంటి పని చేయొచ్చా? కదా, రాజు ఏం చేయాలి? తనే ముందు బలైపోతాడా ఎక్కడన్నా? కదా, తప్పు కదా అది అని చెప్తున్నాడు. సంశయే స్థాప్యమాం చేదం బలం చేమం విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహస ప్రియా. చాలా తప్పు చేశావయ్యా నువ్వు. నన్ను, విభీషణుణ్ణి, అంతేకాకుండా ఇక్కడున్న ఈ సైన్యాన్ని అంతటినీ కూడాను సంశయంలో పడేశావు ఈ పని చేసి. ఇదానీ మా కృత వీర ఏవం విధమరిందమా త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన వీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః. చూడు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీకు ఆపద కలిగిందనుకో, అది నా ఆపద. కాబట్టి ఇటువంటి కార్యం ఎప్పుడు చేయవాక. నీకు ఆపద కలిగిందంటే నాకు సీతతో పని లేదు, భరతుడితో పని లేదు, లక్ష్మణుడితో పని లేదు, శత్రుఘ్నుడితో పని లేదు, నా శరీరంతోటే నాకు పని లేదు. అది ప్రాణ స్నేహితుడంటే అలా ఉండాలన్నమాట. త్వయి చానాగతే పూర్వమితి మే నిశ్చితామతి. అందుకోసమే రామం విగ్రహాన్ ధర్మ, మూర్తి భవించిన ధర్మం. ఎక్కడ ధర్మం తప్పడు స్వామి రాముడు. అందుకోసం ఇన్ని రోజులు రామాలయాలు ప్రతి ఊర్లో ఉంటాయి. ఎందుకంటే కారణం ఇదే కదా. త్వయి చానాగతే పూర్వం ఇతి మే నిశ్చితామతి జానతశ్చాపితే వీర్యం మహేంద్రవర్ణోపమా హత్వాహం రావణం యుద్ధే సపుత్ర బలవాహనం అభిషిచ్య లంకాయాం విభీషణమధాపి చ భరతే రాజ్యమారోప్య చక్షే దేహం మహాబల. నువ్వు మహేంద్రుడితో సమానమైన వాడి, వరుణుడితో సమానమైన వాడు, మహాబలశాలివి నువ్వు సుగ్రీవుడా. నువ్వు మళ్ళా తిరిగి రాకపోతే రావణుణ్ణి, అతని పుత్ర సైన్య వాహనాల్ని యుద్ధంలో సంహరించి విభీషణుని లంకలో అభిషక్తుణ్ణి చేసి ఆ తర్వాత భరతుడికి రాజ్యం ఇచ్చేసి అప్పుడు ప్రాణత్యాగం చేస్తాను, కానీ నేను ఉండేవాడిని కాదు నువ్వు కనుక తిరిగి రాకపోతే అని నేను నిశ్చయించుకున్నానయ్యా. నువ్వు వెళ్ళినప్పుడు ఏం నిశ్చయించుకున్నాడు? అతను గనక రావణాసురుడి చేతిలో హతమై ఉంటే రావణాసురుని హతం చేస్తా, విభీషణుడికి పట్టాభిషేకం చేస్తా, భరతుడికి నా రాజ్యం ఇచ్చేస్తా, నేను ప్రాణం తీసుకుంటా. ఇది నిశ్చయించుకున్నాను నేను. తమేవం
వాదినం రామం సుగ్రీవ ప్రత్యభాషత తవ భార్యాపహర్తారాం దృష్ట్వా రాఘవ రావణం మర్శయామి కథం వీరా జానన్ విక్రమాత్మన. రాముడి మాటలు విన్న తర్వాత సుగ్రీవుడు అన్నాడు, రామ, నీ భార్యను అపహరించిన రావణుడు నా కంట పడగానే నేను ఊరుకోలేకపోయానయ్యా కదా. అంటే ఎంత గొప్ప స్నేహితులు ఇద్దరు చూడండి. వాడు నా కంట పడగానే నేను ఊరికే ఉండలేకపోయాను, వెళ్ళి వెంటనే చంపేయాలనుకొని బయలుదేరాను అంటున్నాడు. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.